హలో అండి. మీ దగ్గర పాలు ఎప్పుడైనా ఎక్కువగా మిగిలిపోయినా, లేదంటే పాలతో ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ స్వీటు చేయడానికైతే ఒక కప్పు తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేయాలి. నేనైతే 1 టేబుల్ స్పూనే వేశాను. 2 టేబుల్ స్పూన్లయితే 1 లీటర్ పాలకి బావుంటుంది. ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్‌లో పావు కప్పు పాలు వేసేసి ఉండలేమీ లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో 1 లీటర్ చిక్కటి పాలు పొయ్యాలి. నా దగ్గరైతే మిగిలిపోయినాయన్నా కదా! కాచి చల్లార్చిన పాలు. అందుకే వాటిలో మీగడ అది కనిపిస్తుంది. మీరు ఫ్రెష్‌గా ఉన్న పాలతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలల్లో ఇందాక కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టాం కదా! ఆ కార్న్ ఫ్లోర్ వేసి మంచిగా కలపాలి. 2 టేబుల్ స్పూన్లు వేస్తే కొంచెం తొందరగా మనకి దగ్గరకొస్తుంది. ఎక్కువ టైం పట్టదు. 1 టేబుల్ స్పూన్ వేస్తే కనీసం గంట టైమైనా పడుతుంది. ఇది మనకి ముద్దలాగా రావడానికి. అందుకని 2 వేసుకోవాలని చెప్తున్నాను. పర్వాలేదు టైము పెడతాము అనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన ఈ పాల గిన్నెను పెట్టి పావు కప్పు పంచదార వేయండి. ఒకవేళ ఇంకొంచెం స్వీట్ కావాలి అంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవచ్చు. ఇంకా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. మనకి కార్న్ ఫ్లోర్ వేసాం కదా! ఊరికనే ఉండలు కట్టేస్తుందది. కనీసం ఒక 40 మినిట్స్ అయినా పడుతుంది. ఈ పాలనేవి మనకి చిక్కగా అయిపోయి ముద్దలాగా అవ్వడానికి. మధ్యలో 1, 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చినా మళ్ళీ వెంటనే కలపాలి. స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఇంకా మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏదైనా కావాలి అంటే యాలకుల పొడి కానీ, వెనిల్లా ఎసెన్స్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వెయ్యట్లేదు. పాల పొడి ఒక 3 టేబుల్ స్పూన్ల పాల పొడి అయితే వేశాను. మన దగ్గర ఉంటే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయండి, ఏం పర్వాలేదు. పాల పొడి వేస్తే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇంకొంచెం తొందరగా చిక్కబడుతుంది. అందుకే నేను కార్న్ ఫ్లోర్ అనేది కొంచెం తక్కువ వేశాను కదా! పాల పొడి వాడాను కాబట్టి కొంచెం హెల్ప్ అవుతుంది. లేదు అంటే మనము 2 టేబుల్ స్పూన్లు, 2.5 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ స్టార్టింగ్‌లోనే వేయొచ్చు. చూసారా ఇప్పుడైతే చిక్కబడిపోయింది. మనకి గంజి ఉంటుంది కదా! అలా చిక్కగా అయిపోయినాయి పాలు. ఇంకా మరిగిస్తూనే ఉండాలి. కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికిస్తూనే ఉండాలన్నమాట. ఇలా అంచులెంబట మీగడొస్తుంది కదా! దాన్ని కూడా తీసేస్తూ పాలల్లో వేస్తూ కంటిన్యూగా కలపాలి. ఒక 45 మినిట్స్ అలాగా ఉడికిస్తూ ఉంటే ఇంకా మనకి దగ్గరకొచ్చేస్తుందన్నమాట ఈ మిశ్రమం అనేది. మనం గరిటెతో ఇలా పోస్తుంటే జారుగా కాకుండా ఇలా ఉండలుండలుగా పడుతుంది. అప్పుడు మనకింక రెడీ అయిపోయినట్టే. అంటే కొంచెం ఎక్కువ ఉడికినా పర్వాలేదు. తక్కువ ఉడికితే మనకి ఉండలు చేసుకోవాలన్నా, బర్ఫీలా కట్ చేసుకోవాలన్నా అతుక్కుపోతుంది. అందుకే కొంచెం ఎక్కువే ఉడికించుకోండి. ఇబ్బందేం లేదు. ఇలా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్నయితే స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకోండి. అలాగే ప్లేట్‌లో మంచిగా స్ప్రెడ్ చేసుకొని మనము ముక్కల్లా కట్ చేసుకోవచ్చు. లేదంటే కోవా బిళ్ళలు, బాల్స్ అలా ఎలా అయినా చేసుకోవచ్చు మన ఇష్టము. ఇది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఒక 2, 3 గంటలు ఫ్రిడ్జ్‌లో ఉంటే ఇంకా గట్టిగా అవుతుంది. అప్పుడు మనం ఇంక దాన్ని మనకి నచ్చిన షేప్‌లో మౌల్డ్ చేసుకోవచ్చన్నమాట. కాస్త టైం ఉంది అన్నప్పుడే ఈ స్వీట్ చేయడానికైతే రెడీ అవ్వండి. ఇదిగోండి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఇలా హార్డ్‌గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న లడ్డూలా కానీ, చిన్న మనకి కోవా బిళ్ళలుంటాయి కదా! అలా కానీ మనకు నచ్చిన షేప్‌లో చేయొచ్చు. చూసారా మంచిగా ఉడకడం వల్ల చేతికి ఏమీ అతుక్కోకుండా నీట్‌గా వస్తున్నాయి. కొంచెం లూజ్‌గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేశామంటే ఇంక మనకి చేతికి అతుక్కుపోతూ ఉంటుంది. తింటే అయితే బావుంటుందండి. అలాగే స్పూన్‌తో తినేసేయొచ్చు. ఇబ్బందేం లేదు. ఇప్పుడు వీటిని మనకి ఒకవేళ ఇష్టమైతే ఇలా పాల పొడిలో రోల్ చేసుకోవచ్చన్నమాట. లేదు అంటే డైరెక్ట్‌గా అలాగే తినేయొచ్చు. ఎండు కొబ్బరి పొడి కానీ, డ్రై ఫ్రూట్స్ పొడి కానీ ఏదైనా వాడుకోవచ్చు. మిల్క్ పౌడరే కాదు.
అంతే అండి. ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా ఎక్కువగా పాలు మిగిలిపోయినప్పుడు కానీ, ఏదన్నా మిల్క్‌తో ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు కానీ ట్రై చేయండి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనము షాపుల్లో తెచ్చుకుంటాం కదా! పాలకోవా సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్. ఒక 3, 4 డేస్‌లో తినేస్తే బావుంటుంది. మిల్క్ స్వీట్ కదా! వీలైనంత తొందరగా తినేస్తే బెటర్ అన్నమాట. అంతే అండి. ఈ స్వీట్ అయితే చాలా బావుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.